జీజేఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రతి మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఘనంగా లోకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఘనంగా గుండుమల తిప్పేస్వామి జన్మదిన వేడుకలు. భారీ బైక్ ర్యాలీ చేసిన తెలుగు తమ్ముళ్లు. ఏపీలోనూ అధికారంలోకి బీజేపీ నేత ఎంపీ నాయుడు. తరతరాలుగా యుగయుగాలుగా సీతాదేవి శ్రీరామచంద్రుడు ఆదర్శ దంపతులన్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. వాల్మీకిపురంలో జరిగే రాష్ట్ర కమిటీ పర్యటనకు మాజీ సైనికులు తల్లి రావాలని పిలుపు. పోలవరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. నేడు ఏజెన్సీ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో అప్రమత్తమై శెట్టిబలిజ యువజన సంఘం ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకరమన్నారు. అన్న మీరు హైవేస్ సైడ్ ఒక నిమిషం. సార్ చూడండి. అది ఎలా పెట్టి కేంద్రంలో బస్టాండ్ పక్కన ఏజెన్సీ శెట్టిబలిజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరటం సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ వేసవికాల ఎద్దడికి అనేక మందికి ఇది దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ, నిమ్మరసం, అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టిబలిజకి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి. దీనికి సంబంధించి బాడీ ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో
వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సెట్టిబల్జ యువత తరఫున సంఘం తరఫున ఈ సంఘస్థులందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తిరుపతి ఎంఆర్ పల్లిలోని ఆఫీస్ నందు ఆత్మీయుల మధ్య కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఫోటోలా మరి తీసుకో. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు ఐరాల లోకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించే కేక్ కట్ చేసి మిత్రులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరి ప్రజలందరికీ అన్నగారు అందుబాటులో ఉండి ఇంకా ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని విద్యార్థి విభాగం ఎన్ఎస్వైగా మేము అన్నని కోరుతున్నాం. అదేవిధంగా దేవుడు అన్నగారికి ప్రజలకు ఇంకా మేలు చేయాలని, అదేవిధంగా ఆరోగ్యాలతో నిండు మనస్సుతో ఆ దేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్లాలని అన్నగారిని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఓకే. మా మిత్రుడు చంద్రగిరి ఇన్ఛార్జు ఐరాల లోకేశ్వర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు అందరూ కార్యకర్తలందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానం అధిరోహించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయనకు అండదండలుగా ఉండాలని, ఆయన శ్రేయభిలాషిగా మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. మన ఐరాల లోకేష్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు. ఇది ఈయన ఘనంగా నిర్వహించడమే కాకుండా పేదలందరికీ అన్నదానం చేసి ఎంతో మంచి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతున్నాడు. దానికి కార్యకర్తలందరూ ఎంతో గొప్పగా సైనికుల్లాగా పనిచేస్తూ ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈరోజు సామాన్య ప్రజలందరూ సమస్యలు చెప్పుకోవాలంటే మన లోకేష్ రెడ్డి గారు అలాంటి ధైర్యమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనందరం కలిసి పనిచేయాలి. ఆయన అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, ఆయురారోగ్యంగా కలకాలం ఇలాగ ఎన్నో చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదగాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు
చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఐరాల లోకేష్ రెడ్డి అన్నగారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈయన అన్నగారికి భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదము, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే పద్మావతమ్మ గారి ఆశీస్సులు మెండుగా నిండుగా దండిగా ఉండి ప్రజలకి ఇంకా చేరువలో అయినటువంటి సర్వీస్ కూడా అందించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నేషనల్ లా స్టూడెంట్ అసోసియేషన్గా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేడు వైకుంఠపురం పార్క్ నందు వాకర్స్తో కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప, వాకర్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు. చెప్పండి సార్. వాయిస్ ఈరోజు జరిగిన వాయిస్ తీసుకోమ్మా, దగ్గర తీసుకున్నాను. ఇది ఇచ్చాడు కదా ఇప్పుడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ అట్లాగే ఏపీఎంఎస్ఆర్యు, టీపీసీ, టీఏవి ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈరోజు మనకి ఈరోజు హెల్త్ క్యాంప్ కావాల్సినవి రాబోయే ఈ ఒక మాస కాలంలో మనం చేస్తున్నటువంటి హెల్త్ క్యాంప్స్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు సమకూర్చారు. సో మనము ఈ రాబోయే కాలంలో, ఈ మాస కాలంలో మనం తల్లి బిడ్డ మరణాలని తగ్గించడానికి కావాల్సినటువంటి అవగాహన శిబిరాలు, అలాగే వైద్య శిబిరాలు మనం ఈ రాబోయే నెల కాలంలో నిర్వహిస్తాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా తల్లి గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్యూనిటీ, అలాగే ఆరోగ్యపరంగా అన్ని సూచికలు కూడా మొత్తం 100% నార్మల్ అయ్యేటట్టుగా చేయాలనేది మన యొక్క ధ్యేయము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఐఎంఏ తిరుపతి ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినాన్ని బాగా ఆరోగ్యంగా నడక వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము. ఈ సందర్భంగా సారు కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ చేస్తూ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క థీమును ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే నేను డాక్టర్ రెడ్డప్ప కోశాధికారి వారికి సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే యొక్క రూపకల్పనతో మనం ముందుకెళ్దాము. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఒక డెంటల్ క్యాంపు, ఐ క్యాంపు, జనరల్ క్యాంపు, మదర్స్ క్యాంపు, చైల్డ్ క్యాంపు లాగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి మందులు పంపిణీ చేస్తామని డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగా మనం చేస్తూ మన యొక్క ఆరోగ్య కార్యకర్తల నుంచి, ఫార్మాస్యూటికల్స్ నుంచి అందరి నుంచి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. గుండుమల తిప్పేస్వామి గారిని 64వ పుట్టినరోజు సందర్భంగా 64 మంది రక్తదానం చేశారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లను పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్ళు. మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండమల తిప్పేస్వామి జన్మదిన వేడుకలు నేడు మడకశిర పట్టణంలో ఘనంగా జరిగాయి. మెట్టుబండ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజలు నిర్వహించి అక్కడ నుంచి భారీ బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ సర్కిల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం, రక్త శిబిరం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లను పంపిణీ చేశారు. జై తెలుగుదేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు అందరూ పార్టీకి లోబడి పనిచేయాల్సి ఉంటుందని చంద్రగిరి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు అన్నారు. భారతీయ జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రస్థానం 2 సీట్ల నుంచి నేడు 330కి పైగా సీట్లతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ఎన్నో ప్రజా రంజక పథకాలతో ప్రపంచంలో ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గము, తిరుపతి రూరల్ మండలము, తిరుచానూరు పంచాయతీలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే సేవ, సుపరిపాలన, సంక్షేమం అనే దిశగా అంత్యోదయ అట్టడుగు ఉన్న వర్గాలకు కూడా అంత్యోదయం ద్వారా వికసిత్ భారత్ మోడీ గారు ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి, అన్ని అట్టడుగు వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, అలాగే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది. ప్రజలకందరికి కూడా సంక్షేమ ఫలాలను కూడా అందించే దిశగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సామంచి శ్రీనివాస్ గారి నాయకత్వం, అది మీరు ఎంపీ నాయుడు నాయకత్వం, చంద్రగిరి అసెంబ్లీ కన్వీనర్ ఎంపీ నాయుడు నాయకత్వం. కావాలన్నా అట్లే ఉండమంటారు. సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వివాహమాడే వేడుక కనువిందు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి మదనపల్లి పట్టణంలోని పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిసార్ అహ్మద్ తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు నిసార్ అహ్మద్కు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, తరతరాలకు యుగాలకు సీతాదేవి, శ్రీరామచంద్రుడు ఆదర్శ దంపతులని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం జీవించాలని కోరారు. సటార్ పెట్టుకోకుండా ఉన్నాను బాబు. ట్రస్ట్ చెన్నై
సెక్రటరీ శ్రీ సుధాకర్ గారికి, వారి ట్రస్ట్ సభ్యులకి, ఇక్కడ మదనపల్లిలో కరెస్పాండెంట్ గా మున్నత్తం సారి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఇంత విశాలమైన ప్రాంగణం ఉండాలి. ఇంతమంది కూర్చోవడానికి ఇన్ని సౌకర్యాలు చేసినప్పటికీ వారి అనుమతి ఉంటే గానీ మనం ఏం చేయలేము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు అనుమతించినందుకు వారికి మనందరి తరపున. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ సైనికుని కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం గురించి సంబంధిత అధికారులతో చర్చించడానికి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చడానికి మరియు అక్కడ స్థానికంగా ప్రయత్నాలు చేస్తున్న మాజీ సైనికులకు, మాజీ సైనిక సంక్షేమ సంఘాలకు మద్దతు తెలియజేయడానికి బుధవారం ఉదయం 9 గంటలకు మదనపల్లికి రాష్ట్ర కమిటీ నాయకులు వస్తున్నారని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు వాల్మీకిపురానికి తరలి రావాలని తాండ్రా సాంబశివరావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్రా సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మన మాజీ సైనికుని కుటుంబ సభ్యులకు జరిగినటువంటి ఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కొంత భూ వివాదాలలో మాజీ సైనికుని కుటుంబానికి అన్యాయం జరగటం, మరి ఆ అన్యాయాన్ని వ్యతిరేకించలేక తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించలేని పరిస్థితిలో మాజీ సైనికుని కుమారుడు వెంకటాద్రి మరి చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవటం చాలా బాధాకరం. ఆ విషయాలు అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ కొంతమంది మన మాజీ సైనికులు కూడా చనిపోయినటువంటి మాజీ సైనిక కుటుంబానికి న్యాయం చేయించుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అధికారులు కలవటం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో ఇంతవరకు కూడా అనుకున్నంత పురోగతి కనిపించనందున రాష్ట్ర కమిటీ కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. అందులో భాగంగా ఎల్లుండు అనగా బుధవారం 9 ఏప్రిల్ 2025 తారీఖున అన్నమయ్య జిల్లా వాల్మీకిపురాన్ని రాష్ట్ర కమిటీ సందర్శించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మన మాజీ సైనికుని కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని విచారించడానికి, మన మాజీ సైనికులకి సానుభూతి తెలియజేయడానికి, మరణించినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, అదేవిధంగా సంబంధిత అధికారులతో కూడా చర్చించడానికి బుధవారం రోజున వాల్మీకిపురానికి వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర కమిటీ తరపున ఈ రోజున పిలుపునివ్వడం జరుగుతుంది. అందరూ కూడా మాజీ సైనికులు వీలైనంత మంది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి రావాలని, చనిపోయినటువంటి మన మాజీ సైనికుని కుటుంబాన్ని ఓదార్చే కార్యక్రమంలో భాగస్థులు అవ్వాలని, అక్కడ మాజీ సైనికులకి మద్దతు తెలియజేయాలని, అధికారులతో మాట్లాడే కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షునిగా పిలుపునిస్తున్నాను. దయచేసి సమయం చాలా తక్కువగా ఉంది. అనుకోని పరిస్థితుల్లో కార్యక్రమాన్ని బుధవారానికే పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. రావడానికి దూర ప్రాంతాల నుంచి కూడా మరి రిజర్వేషన్లు దొరకకపోవచ్చు. అందులో నాకు కూడా అదే భాగం కోవకు చెందినవాడిని. కానీ అక్కడ మాజీ సైనికులకు, చనిపోయిన మాజీ సైనిక కుటుంబానికి మరి పరామర్శించడానికి తప్పనిసరిగా బుధవారం ఉదయం 9 గంటలకు వాల్మీకిపురంలో మరి చనిపోయినటువంటి మాజీ సైనికుల కుటుంబం దగ్గర మరి కలుసుకోవాలని చెప్పి నిర్ణయించున్నాము. ఎవరికి ఎలా వీలు కుదిరితే అలా
బస్సులు కానీ ట్రైన్లు కానీ పట్టుకొని బుధవారం వాల్మీకిపురానికి రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని మీరు కూడా తరలి రావాలి. మన మాజీ సైనికులు మొత్తం కూడా తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మాజీ సైనికులకి జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో కూడా పూర్తిగా చర్చలు జరిపి న్యాయం చేకూర్చే విధంగా మరి చర్యలు చేపట్టడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బుధవారం రోజున, ఈరోజు సోమవారం, రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం ఉదయం 9 గంటలకు వాల్మీకిపురానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఘనంగా లోకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఘనంగా గుండుమల తిప్పేస్వామి జన్మదిన వేడుకలు. భారీ బైక్ ర్యాలీ చేసిన తెలుగు తమ్ముళ్లు. ఏపీలోనూ అధికారంలోకి బీజేపీ నేత ఎంపీ నాయుడు. తరతరాలుగా యుగయుగాలుగా సీతాదేవి శ్రీరామచంద్రుడు ఆదర్శ దంపతులన్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. వాల్మీకిపురంలో జరిగే రాష్ట్ర కమిటీ పర్యటనకు మాజీ సైనికులు తల్లి రావాలని పిలుపు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీజేఎం న్యూస్.